ఏపీ అసెంబ్లీ ఎన్నికల్లో వైఎస్ఆర్సీపీ ఓడిపోయింది అనే వాళ్ళకంటే జగన్ ఓడిపోయాడు అనే వాళ్లే ఎక్కువ. దేశవ్యాప్తంగా జరిగిన సార్వత్రిక ఎన్నికల్లో ఈవీఎంల గోల్మాల్ వార్తలు గొల్లుమంటున్నాయి. మరోవైపు ఏపీలో కూటమి ఘన విజయం సాధించి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసింది. ఈ రెండు వార్తలకు ఎలాంటి సంబంధం లేదు. ఒట్టు నన్ను నమ్మండి. ఇక అసలు విషయానికి వస్తే ఎన్నికల ఫలితాలతో అంతా జగన్ ఓటమినే చూస్తున్నారు. కానీ ఆయన చేతిలో ఉన్న ఓట్ బ్యాంక్ చెక్కు చెదరలేదన్నది మాత్రం ఎవ్వరూ కాదనలేని సత్యం. జగన్ మళ్లీ బౌన్స్ బ్యాక్ అవుతాడని బలంగా చెప్పడానికి ఆ ఓటింగ్ శాతమే కారణమా? కేంద్రంలో బీజేపీకి వచ్చిన ఓటు పర్సంటేజ్ కన్నా వైఎస్ఆర్సీపీ ఓటు పర్సంటేజే ఎక్కువ. తేల్చేద్దాం గన్ షాట్గా. ఇక సెకండ్ టాపిక్, చిత్రం భళారే విచిత్రం. ఇది సిల్వర్ స్క్రీన్ సినిమా. చిత్రం పోలింగ్ విచిత్రం. ఇది పొలిటికల్ సినిమా. అవును, ఈసారి జరిగిన సార్వత్రిక ఎన్నికల్లో ఎన్నో చిత్రాలు కనిపించాయి. అటు ఓటర్లను ఇటు నేతలను సైతం అవాక్కయ్యేలా చేశాయి. గెలిచినోళ్లు లాటరీ టికెట్ తగిలినట్లు సంబరాలు చేసుకుంటే, గెలుపు పక్కా అని ఫిక్స్ అయిన తరువాత కూడా ఘోరంగా ఓటమి చవి చూసిన వాళ్ళు షాక్లో మునిగిపోయారు. ఎక్కడైనా ఓటమి నేతల్ని మాత్రమే షాక్కు గురి చేస్తుంది. కానీ అదేం చిత్రమో కానీ ఈసారి కొన్ని పార్టీల ఓటమి ఓటర్లకు కూడా షాక్ ఇచ్చింది. ఎందుకంటే వాళ్ళిచ్చిన తీర్పుకు వచ్చిన ఫలితానికి ఎక్కడో తేడా కొట్టిందన్న సందేహం. అసలు ఈవీఎంలలో పోలైన లెక్కించిన ఓట్లలో తేడాలు ఎందుకు వచ్చాయి? దేశవ్యాప్తంగా 140కి పైగా లోక్సభ స్థానాల్లో ఏం జరిగింది? ఏపీలోని కొన్ని నియోజకవర్గాల్లో ఇదే కన్ఫ్యూజన్ కనిపిస్తోందా? తేల్చేద్దాం గన్ షాట్గా. ఎన్నికల ఫలితాలు వెలువడినప్పటి నుంచి వైఎస్ఆర్సీపీ నేతలు, కార్యకర్తలు, జగన్ అభిమానులు, అంతకు మించి జగన్ను అమితంగా అభిమానించే ప్రజలు మేం వేసిన ఓట్లన్నీ ఎటుపోయాయని తెగ ఆందోళన పడుతున్నారు. దేశవ్యాప్తంగా ఈవీఎంల గోల్మాల్ వార్తల మధ్య ఈ ఆందోళన మరింత ఎక్కువైంది. అలాంటి వారందరికీ నేను ఒక క్లియర్ పిక్చర్ ఇస్తా. వాళ్లకు మాత్రమే కాదు, జగన్ ఓడిపోయాడని సంబరాలు చేసుకున్న వాళ్ళకు కూడా క్రిస్టల్ క్లియర్ పిక్చర్ ఇస్తా. ఇది చూసిన తరువాత ఎవరు ఓడిపోయారో, ఎవరు ప్రజల మనసు గెలిచారో క్లియర్ కట్గా తెలిసిపోతుంది. అసలు తాజా ఎన్నికల్లో వైఎస్ఆర్సీపీకి వచ్చిన ఓటు పర్సంటేజ్ ఎంత? సీట్లు కాదు, జగన్ పార్టీకి పడ్డ ఓట్లు ఆయన స్టామినాను మరోసారి ప్రూవ్ చేసిందా? రాజకీయాల్లో సీట్ల సంఖ్య కంటే ఓట్ల సంఖ్యే కీలకమా? తెలంగాణలో కాంగ్రెస్, దేశంలో బీజేపీకి తీసిపోని విధంగా వైఎస్ఆర్సీపీ ఓట్ పర్సంటేజ్ సాధించిందా? దేశంలోనే అత్యధిక ఓట్లు సాధించిన పార్టీలో వైఎస్ఆర్సీపీ ఏ స్థానంలో ఉందో తెలుసా? అంతెందుకు, 21 సీట్లు సాధించిన జనసేనకు 11 సీట్లు సాధించిన జగన్ పార్టీకి పడ్డ ఓట్లు ఎన్నో తెలుసా? అసలు విషయంలోకి వెళ్లే ముందు ఒక చిన్న కథ చెబుతా. ఇది సినిమాకు ముందు ట్రైలర్ లాంటిది. అది క్రికెట్ వరల్డ్ కప్ మ్యాచ్. మొదటి నుంచి టీమిండియా దూకుడుగా ఆడటం మొదలుపెట్టింది. ఒక్కో మ్యాచ్లో ప్రత్యర్థిపై ఆధిపత్యం చూపిస్తూ ఆఖరికి ఫైనల్ చేరుకుంది. అభిమానులంతా ఒకటే ఈలలు, కేకలు, టీమిండియాను ఆకాశానికి ఎత్తేశారు. బట్ బ్యాడ్ లక్, ఫైనల్లో ఓటమి ఎదురైంది. ఇక అంతే, టీవీల ముందు కూర్చున్నోళ్ళంతా విమర్శించడం మొదలుపెట్టారు. ఒకడేమో మొదట బ్యాటింగ్ తీసుకోకుండా ఉండాల్సింది అంటాడు, ఇంకొకడు బౌలింగ్ గురించి స్పీచ్లు ఇస్తుంటాడు, మరొకడు గ్రౌండ్లో ఫీల్డింగ్ ఇలా పెట్టి ఉంటే మ్యాచ్ గెలిచేదంటూ లెక్చర్లు ఇస్తుంటాడు. నిజానికి ఇలా మాట్లాడే వారిలో ఏ ఒక్కడికి కనీసం గల్లీలో క్రికెట్ ఆడిన అనుభవం కూడా ఉండదు. కానీ అంతర్జాతీయ ఆటగాళ్లకు తామే కోచుల్లా ఫీల్ అవుతుంటారు. ఇప్పుడు ఓసారి ఆ క్రికెట్ గ్రౌండ్ నుంచి పొలిటికల్ గ్రౌండ్కు రండి. పొలిటికల్ గ్రౌండ్లోనూ అలాంటి బ్యాచ్లు చాలానే ఉన్నాయి. అసెంబ్లీ ఎన్నికల్లో జగన్ ఓడిపోగానే ప్రతి ఒక్కరూ లేని తప్పులను ఎత్తి చూపటం మొదలుపెట్టారు. తామేదో రాజకీయ మేధావుల్లా, ఉద్దండుల్లా ఫీల్ అవుతూ విమర్శించడం మొదలుపెట్టారు. వ్యాసాలకు వ్యాసాలు రాసేశారు. చాట భారతల్లా సోషల్ మీడియాలో పోస్టులు దంచేశారు. నిజానికి ఇలా విమర్శిస్తున్న వాళ్ళెవరూ గతంలో జగన్ చేసిన మంచి గురించి ఎప్పుడూ మాట్లాడిన పాపాన పోలేదు. ఇదంతా పక్కన పెడితే అసలు జగన్ ఎక్కడ ఓడిపోయాడు? ఫలితాల అంకెల గారడీలో ఆయన ఓడిపోయి ఉండవచ్చు. కానీ మంచి చేయటంలో, ప్రజలకు మంచి పాలన అందించడంలో, విప్లవాత్మక సంస్కరణలు తీసుకురావడంలో ఆయన ఎప్పుడో గెలిచాడు. మీకో విషయం చెప్పనా? 151లో మధ్యనున్న 5 అంకెను కొట్టేసి 11 మిగిలాయని సంబరపడుతున్న వాళ్ళంతా చెవులు రెక్కరించి వినండి. ఇప్పటికీ జగన్ ఓట్ బ్యాంక్ చెదిరిపోలేదు, అలాగే భద్రంగా ఉంది.
రైట్. తాజాగా జరిగిన ఏపీ అసెంబ్లీ ఎన్నికల ఫలితాల్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి 11, టీడీపీకి 135, జనసేనకు 21, బీజేపీకి 8 సీట్లు వచ్చాయి. మొత్తంగా కూటమికి 164 సీట్లు వచ్చాయి. అందరూ ఇంతవరకే చూస్తారు. నిజానికి ఈ లెక్కలే గెలుపోటములను నిర్ణయిస్తాయి. కానీ ఆయా పార్టీలకు మొత్తంగా పోలైన ఓట్లను చూస్తేనే కదా ఎవరి బలం ఎంత అన్నది తేలేది. ఆ బలాబలాలేంటో ఒక్కసారి మనం స్క్రీన్ పైన చూద్దాం. రైట్, మనం చూస్తున్నాం. టీడీపీకి సంబంధించి 135 స్థానాలు గెలిచింది. 45.6% ఓట్ షేరుతో మొత్తం టీడీపీకి పోలైనటువంటి ఓట్లు 1,53,84,576. ఇక వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించి 39.37% ఓట్ షేర్ సాధించింది. 1,32,84,134 ఓట్లు సాధించింది. 11 సీట్లు మాత్రమే గెలుచుకోగలిగింది. ఇక జనసేనకు సంబంధించి క్లియర్గా అబ్జర్వ్ చేయండి. ఇక్కడ రెండింటికి ఒక పోలిక చెబుతాను. జనసేన కేవలం 6.85% ఓట్ షేరు మాత్రమే సాధించింది. కానీ 21 సీట్లు గెలుచుకుంది. ఇక ఓట్ల సంఖ్య చూడండి. ఒక్కసారి మనం వైఎస్ఆర్సీపీతో కంపేర్ చేసి చూద్దాము. 1,32,84,134 ఓట్లు వైఎస్ఆర్సీపీకి వస్తే 21 సీట్లు గెలుచుకున్నటువంటి జనసేనకు వచ్చిన ఓట్లు ఎన్నో తెలుసా? కేవలం 23,17,747. ఇక బీజేపీ విషయానికి వద్దాం. బీజేపీ చూస్తే 2.83%, కేవలం 2.83% ఓట్ షేరు మాత్రమే సాధించి 8 సీట్లను గెలుచుకోగలిగింది. ఆ పార్టీకి పడ్డ ఓట్లు 9,53,977. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి వచ్చినవి 11 సీట్లైనా ఆ పార్టీకి పోలైన ఓట్లు అక్షరాల 1,32,84,134. అదే సమయంలో అత్యధికంగా టీడీపీకి 135 సీట్లు వచ్చినా ఆ పార్టీకి పోలైన ఓట్ల సంఖ్య 1,53,84,576. మరి రెండు పార్టీలకు పోలైన ఓట్ల తేడా ఎంతో తెలుసా? 21 లక్షలు మాత్రమే. ఇప్పుడు చెప్పండి, జగన్ ఓడిపోయినట్ట? ఇక జనసేన విషయానికి వస్తే ఆ పార్టీ 21 సీట్లు సాధించింది. మరి పవన్ పార్టీకి పోలైన ఓట్లు ఎంతో తెలుసా? 23,17,747. బీజేపీకి 9.5 లక్షల ఓట్లు పడ్డాయి. ఇప్పుడు వచ్చిన సీట్ల కన్నా జగన్ దగ్గర పదిలంగా ఉన్న ఆ ఓట్ బ్యాంక్ చాలా కీలకం. జగన్ దగ్గర ఇంకా 39.37% ఓట్ బ్యాంక్ ఉంది. టీడీపీ దగ్గర 45.6% ఓట్ బ్యాంక్ ఉంది. రెండింటికి తేడా అటు ఇటుగా ఓ 5.5% మాత్రమే. ఇప్పుడు చెప్పండి రా అబ్బాయిలు, జగన్ గెలిచాడా ఓడిపోయాడా? కేవలం 23 లక్షల ఓట్లు సాధించిన జనసేన 21 సీట్లలో గెలిచింది. 1,32,00,000 ఓట్లు సాధించిన వైఎస్ఆర్సీపీ కేవలం 11 సీట్లు సాధించింది. ఇప్పుడు చెప్పండి, ఎవరు గెలిచినట్టు, ఎవరు ఓడినట్టు? ఇక 8 సీట్లు గెలిచిన బీజేపీ వైఎస్ఆర్సీపీకి దరిదాపుల్లో కూడా లేదు. ఇదే ప్రజాస్వామ్యంలో లాజిక్ లేని మ్యాజిక్ అంటే. ఇంత చెప్పిన తరువాత కూడా ఏ మూలైనా చిన్న కన్ఫ్యూజన్ మిగులుందా? అయితే గత ఏడాది జరిగిన తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల ఫలితం కూడా ఒక్కసారి మనం స్క్రీన్ పైన చూద్దాం. ఎస్, మనం చూస్తున్నాం. ఏపీని ఎలా చూసామో ఇప్పుడు తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల ఫలితాలను కూడా అదే విధంగా చూస్తున్నాం. ఇక్కడ అధికారంలో ఉన్నటువంటి కాంగ్రెస్ పార్టీ 39.40% ఓట్ షేర్ సాధించి 64 సీట్లు గెలుచుకుంది. పోలైనటువంటి ఓట్లు 92,35,833. ఇక బీఆర్ఎస్కు సంబంధించి 37.35% ఓట్ షేర్ సాధించింది బీఆర్ఎస్. 87,53,956 ఓట్లు పడ్డాయి. ఇక బీజేపీకి సంబంధించి 8 స్థానాల్లో విజయం సాధించింది. 13.9% ఓట్ షేర్ సాధించింది. ఆ పార్టీకి పడ్డటువంటి ఓట్లు 32,57,528. ఇక ఎంఐఎంకి సంబంధించి 7 సీట్లు సాధించింది. ఆ పార్టీకి వచ్చినటువంటి ఓట్ షేర్ 2.92%. పడ్డటువంటి ఓట్లు 5,19,379. ఇది తెలంగాణ ఎలక్షన్ పిక్చర్. మొత్తం 119 స్థానాలున్న అసెంబ్లీ ఎన్నికల్లో 64 సీట్లు గెలిచి కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వాన్ని స్థాపించింది. ఆ ఎన్నికల్లో బీఆర్ఎస్కు 39 సీట్లు వచ్చాయి. మరి కాంగ్రెస్ పార్టీకి పోలైన ఓట్లు ఎన్నో తెలుసా? 92,35,833. ఆ పార్టీకి దక్కిన ఓట్ షేర్ 39.4%. ఏపీలో వైఎస్ఆర్సీపీ పోలింగ్ పర్సంటేజ్ 39.37%. అంటే తెలంగాణలో కాంగ్రెస్కి, ఏపీలో వైఎస్ఆర్సీపీకి వచ్చిన ఓట్ల శాతం సరి సమానంగా ఉన్నాయి. కాకపోతే తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ 64 సీట్లతో అధికారంలోకి వచ్చింది. ఏపీలో వైఎస్ఆర్సీపీ 11 సీట్లకే పరిమితమైంది. చెప్పాను కదా, ప్రజాస్వామ్యంలో లాజిక్ లేని మ్యాజిక్ అంటే ఇదే.
ఇంకా క్లారిటీ ఏదైనా మిస్ అయిందని మీరు అనుకుంటే ఓసారి దేశవ్యాప్తంగా జరిగిన సార్వత్రిక ఎన్నికల ఫలితాలు, ప్రధానంగా బీజేపీ కాంగ్రెస్లకు వచ్చిన ఓట్ల శాతం కూడా ఓసారి స్క్రీన్ పైన చూద్దాం. క్లియర్గా మనకు కనిపిస్తోంది బీజేపీకి సంబంధించి, అలాగే కాంగ్రెస్కు సంబంధించి మొత్తం 240 స్థానాల్లో బీజేపీ విజయం సాధించింది. ఆ పార్టీ సాధించినటువంటి ఓట్ షేర్ 36.56%. మొత్తం పోలైనటువంటి ఓట్లు 23,59,73,935 ఓట్లు. ఇక కాంగ్రెస్ పార్టీకి సంబంధించి 99 స్థానాల్లో విజయం సాధించింది కాంగ్రెస్ పార్టీ. ఆ పార్టీకి వచ్చినటువంటి ఓట్ షేర్ 21.19. మొత్తం పోలైనటువంటి ఓట్లు 13,37,59,064 ఓట్లు కాంగ్రెస్ పార్టీకి పోలయ్యాయి. ఇక్కడ మనం ఎన్డీఏ ఇండియా కూటమి లెక్కలు తీసుకోవడం లేదు, బీజేపీ కాంగ్రెస్కు వచ్చిన లెక్కలు మాత్రమే తీసుకుంటున్నాం. 2019లో మిత్రపక్షాలతో సంబంధం లేకుండా మెజారిటీ స్థానాలు సాధించిన బీజేపీ లెక్క ఈసారి 240కి పడిపోయింది. కాంగ్రెస్ మరింత మెరుగుపడి 99 సీట్లు సాధించింది. బీజేపీకి వచ్చిన ఓటింగ్ పర్సంటేజ్ 36.56%. అంటే ఏపీలో వైఎస్ఆర్సీపీకి వచ్చిన ఓట్ల శాతం కన్నా తక్కువ. కానీ మిత్రపక్షాల సాయంతో బీజేపీ అధికారంలోకి వచ్చింది. మోడీ మరోసారి ప్రధాని అయ్యారు. ఇప్పుడు గత ఏడాది జరిగిన తెలంగాణ, ఈ ఏడాది జరిగిన సార్వత్రిక ఎన్నికల ఫలితాలను ఒక్కసారి పోల్చి చూద్దాం. రైట్, ఈ పోలిక చూసిన తర్వాత ఒక క్లారిటీ మీకు వస్తుంది. వైఎస్ఆర్సీపీకి సంబంధించి 11 సీట్లు సాధించింది, 39.37% ఓట్ షేర్. ఆ పార్టీకి పడ్డ ఓట్లు 1,32,84,134. ఇక తెలంగాణలో అధికారంలోకి వచ్చినటువంటి కాంగ్రెస్ పార్టీకి సంబంధించి 39.4%, 39.37%, 39.4%. రెండు దాదాపుగా సరి సమానంగా ఉన్నాయి. కానీ గెలిచినటువంటి సీట్లు కాంగ్రెస్ పార్టీ 64, ఆ పార్టీకి వచ్చినటువంటి ఓట్లు 92,35,833. ఆ పార్టీ అధికారంలోకి వచ్చింది తెలంగాణలో. ఇక దేశంలో బీజేపీకి సంబంధించి ఆ పార్టీకి వచ్చినటువంటి ఓట్ల శాతం 36.56%. అంటే మనం ఇక్కడ చూస్తున్నటువంటి వైఎస్ఆర్సీపీ కన్నా తక్కువగా కనిపిస్తోంది. 23,79,73,935 ఓట్లు సాధించింది. ఓవరాల్గా తన కూటమి బలంతో కలిపి బీజేపీ అధికారంలోకి వచ్చింది. అది అసలు మ్యాటర్. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సీట్లు తక్కువ రావచ్చు, కానీ ఓట్లు తక్కువేమీ రాలేదు. ఈ ఎన్నికల్లో జగన్ పార్టీకి వచ్చింది ఓటు పర్సంటేజ్ దాదాపుగా 40% ఉంది. సేమ్ టు సేమ్ అదే ఓటు పర్సంటేజ్తో తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చింది. భారతదేశంలో బీజేపీకి ఓటు పర్సంటేజ్ 36% మాత్రమే. మోడీ మరోసారి ప్రైమ్ మినిస్టర్ అయ్యారు. అంటే బీజేపీకి వచ్చిన ఓటు పర్సంటేజ్ కంటే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి ఎక్కువ ఓటు పర్సంటేజ్ ఉంది. ఈ లెక్కన తెలంగాణలో 39% వచ్చిన కాంగ్రెస్ అధికారంలోకి వచ్చింది. కేంద్రంలో 36% వచ్చిన పార్టీ మిత్రపక్షాల సాయంతో అధికారంలోకి వచ్చింది. మరి జగన్కు 40% ఓట్లు వచ్చిన 11 సీట్లకే పరిమితమయ్యారు. సో ఎన్నికల్లో సీట్లు మాత్రమే ముఖ్యం కాదు, ఓట్ల శాతం కూడా కీలకమే. ఓడిపోయిన తరువాత కూడా జగన్లో ఆ కాన్ఫిడెన్స్ కు కారణమేంటో అర్థమైందా? ఇంకా ఆయన ఓట్ బ్యాంక్ ఆయన చేతిలోనే ఉంది. ఆయన ఖచ్చితంగా బౌన్స్ బ్యాక్ అవుతాడని చెప్పడానికి అదే సాక్ష్యం. ఇదంతా ఎందుకు బాస్? 11 సీట్లకే పరిమితమైన వైఎస్ఆర్సీపీ స్టామినా ఇంకా ఏమాత్రం తగ్గలేదని చెప్పడానికి ఒక చిన్న ఎగ్జాంపుల్ చెబుతా వినండి. ఇది విన్న తరువాత ప్రతి వైఎస్ఆర్సీపీ కార్యకర్త, ప్రతి జగన్ అభిమాని కాలర్ ఎగరేయకపోతే, స్లీవ్స్ మడత పెట్టకపోతే ఒట్టు. సార్వత్రిక ఎన్నికలు పూర్తి కావడంతో ఎలక్షన్ కమిషన్ దేశంలోనే అత్యధిక ఓట్ శాతం సాధించిన పార్టీల లిస్టు ప్రకటించింది. అదొక్కసారి స్క్రీన్ పైన చూద్దాం. ఎస్, బీజేపీ 35.56% ఓట్ షేర్ సాధించింది. ఇక రెండవ స్థానంలో ఉంది కాంగ్రెస్ పార్టీ 21.19% ఓట్ షేర్తో. ఇక ఎస్పీ సమాజ్వాదీ పార్టీ 4.58% ఓట్ షేర్ సాధించింది. ఆ తరువాత తృణమూల్ కాంగ్రెస్ 4వ స్థానంలో ఉంది 4.37%తో. ఇప్పుడు చూడండి, 5వ స్థానంలో, దేశంలోనే 5వ స్థానంలో వైఎస్ఆర్సీపీ ఉంది, 2.06% ఓట్ షేర్ సాధించింది. ఇక 6వ స్థానంలో బీఎస్పీ ఉంది 2.04%తో. టీడీపీని ఒక్కసారి గమనించండి. టీడీపీని చూడండి సార్ ఏ స్థానంలో ఉందో. 7వ స్థానంలో ఉంది దేశంలో టీడీపీ 1.82%తో. ఒక్కసారి గమనించండి, 5వ స్థానంలో వైఎస్ఆర్సీపీ ఉంది 2.06%తో. ఇక టీడీపీ కేవలం 1.82% మాత్రమే సాధించి 7వ స్థానంలో ఉంది.
చేతిలో ఎంత ఓట్ బ్యాంక్ ఉంటే ఏంటి సార్, మళ్ళీ 5 ఏళ్లకే కదా ఎన్నికలు వచ్చేది. అంతవరకు అధికారం ఆధిపత్యం కూటమిదే కదా. వైఎస్ఆర్సీపీకి ప్రతిపక్ష హోదా కూడా దక్కలేదు కదా. ఇలా వాదించే వాళ్ళు కూడా ఉన్నారు. అలాంటి వాళ్ళ కోసం కూడా నా దగ్గర సమాధానం ఉంది. అసెంబ్లీ ఎన్నికల్లో వైఎస్ఆర్సీపీకి వచ్చినవి 11 సీట్లే కావచ్చు. మరి ఆ పక్కనే ఉన్న శాసన మండలిలో వైఎస్ఆర్సీపీ బలం మర్చిపోతే ఎలా? అక్కడ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ బలం 41. అసెంబ్లీ శాసన మండలి కథ కాసేపు పక్కన పెట్టండి. మరి పార్లమెంటులో పరిస్థితి ఏంటి? రీసెంట్ ఎన్నికల్లో వైఎస్ఆర్సీపీకి వచ్చినవి 4 సీట్లే కదా. నిజమే, 4 సీట్లే వచ్చాయి. మరి అదే పార్లమెంట్ ఆవరణలో రాజ్యసభ ఒకటి ఉంటుంది. లోక్సభ రాజ్యసభ కలిపితేనే కదా పార్లమెంట్ అయ్యేది. లోక్సభలో వైఎస్ఆర్సీపీ బలం 4 కావచ్చు, కానీ రాజ్యసభలో అదే పార్టీకి 11 మంది సభ్యుల బలం ఉంది. అంటే మొత్తం పార్లమెంటులో 15 మంది సభ్యుల బలం. అది మర్చిపోతే ఎలా బాస్? పార్లమెంటులో ఒక బిల్లు పాస్ కావాలంటే ఒక్కో ఓటు ఎంత కీలకమో తెలుసా? ఆ విషయం ఇప్పుడు అతి కష్టం మీద మిత్రపక్షాల మద్దతుతో అధికారంలోకి వచ్చిన ఎన్డీఏకు బాగా తెలుసు. మరోసారి ప్రతిపక్షంలో కూర్చున్న ఇండియా కూటమికి కూడా ఇంకా బాగా తెలుసు. అది మ్యాటర్. జగన్ మరోసారి బౌన్స్ బ్యాక్ అవుతాడని చెప్పడానికి ఇంతకన్నా క్లారిటీ అవసరం లేదు. ఫైనల్గా ఒక్క మాట సార్, 2019లో జగన్ సీఎం అయింది మెరిట్ కోటాలో, మేనేజ్మెంట్ కోటాలో కాదు. ఇప్పుడు మేనేజ్మెంట్ కోటాలో ఎవరు సీఎం అయ్యారో, ఎవరు మంత్రులయ్యారో ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. లాస్ట్ బట్ నాట్ లీస్ట్, మెరిట్ ఉన్నోడు ఏ సీట్ అయినా కొట్టగలడు. అది కాలేజీ సీట్ అయినా, సీఎం సీట్ అయినా. ఇది మాత్రం గన్ షాట్.